तात्पर्य ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత ఈరోజు 18వ అధ్యాయము 18వ శ్లోకం యొక్క సారాంశము. కర్మ యొక్క అంశములు ఎవరి నిర్దేశం నుండి లభిస్తాయి. కర్మ యొక్క అంశము మనం ప్రతి ఒక్కరు కర్మని చేయకుండా ఉండలేము. జడ పదార్థము కర్మ ఏం చేయలేదు, కానీ జీవం ఉన్న ప్రతి ఒక్కరు కర్మ చేయాలి. ఈ కర్మ ఏదైతే ఉందో ఎవరి కర్మ ఎవరి ప్రేరణ వల్ల మనకు లభిస్తుంది అనుకోవచ్చు. మనం కర్మ ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఎవరి ప్రేరణ వల్ల లభిస్తుంది, అది ఈరోజు చర్చిద్దాం మనం. తాత్పర్యం భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేది 3 అంశములు కర్మని ప్రేరేపిస్తాయి. 3. ఓకే, జ్ఞానం అంటే మనకు తెలుసు 2 రకాలైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానము, భౌతిక జ్ఞానము. జ్ఞేయము జ్ఞాన లక్ష్యము. భౌతిక జ్ఞానం యొక్క లక్ష్యము మనకు భోగాలను ఇస్తుంది, శారీరక భోగాలను ఇస్తుంది. ఈ జ్ఞానము భౌతిక జ్ఞానము తెలుసుకుంటాం. ఆ జ్ఞానము లక్ష్యం ఏంటి? జ్ఞాత తెలుసుకున్నవాడు. భౌతిక జ్ఞానాన్ని తెలుసుకున్నవాడి లక్ష్యము శారీరక భోగాలను అనుభవించాలి అనేది. అటువంటి కర్మ ఈ భోగాల గురించి ప్రేరేపిస్తా ఉంది. ఓకే, తర్వాత ఇంద్రియములు ప్రేరేపించగానే అయిపోతుందా? దాని తర్వాత దాన్ని ఇది థియరీ అన్నట్టు, ప్రేరేపించడం. ఓకే, తర్వాత ప్రాక్టికల్. ఇంద్రియములు ప్రాక్టికల్ ఏవేవి కావాలా? ఇంద్రియాలు కార్యము. ఇంద్రియాలకు అది ప్రేరణ కల్పిస్తాయి కాబట్టి ఇది పలాంటి చెయ్యు. కార్యము చేసేవాడు ఎవరు? ఆత్మ, కర్త అనున్నవి కర్మ యొక్క 3 అంశములే ఉన్నవి. పైన 3 ప్రేరణ చేసే 3 అంశాలు, కింది 3 అంశాలు ఇంద్రియాలు, కార్యము, కర్త అనేవి కర్మ యొక్క 3 అంశాలు. ఓకే, సో పైనవేమో కర్మని ఎంకరేజ్ చేస్తుంది, ఫలానా పని చెయ్యు, ఫలానా చేయాలి. సో కింది 3 ఇంద్రియాలు, కార్యము, తర్వాత కర్తనేమో ఇంకా ఆ కర్మని ఎగ్జిక్యూట్ చేయడానికి, ప్రాక్టికల్ అప్లికేషన్ చేయడానికి 3 అంశాలు. సో ఇవి భౌతికంగా నేను చెప్పింది. సో ఈ శరీరాన్ని భోగించాలనుకునేది భౌతికమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం యొక్క లక్ష్యము భౌతిక భోగాలను అనుభవించాలి. ఓకే, దాని కొరకు ప్రేరణ కల్పిస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ భౌతిక విషయాలను వింటాం. ఈరోజు మన మిత్రులు కొంతమంది ఉండొచ్చు, ఈరోజు మోడీ గారు వస్తున్నారు, కొంతమంది టీవీలో మునిగి ఉండొచ్చు, కొంతమంది టీవీకి అక్కడ ఫిజికల్ కూడా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు దేని గురించి విన్నారు? వారం 10 రోజుల నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాం, వేరే విధంగా అనుకోకండి. సో దాని గురించి జ్ఞానం, అరే ఎవరెవరు వస్తున్నారు, ఏంటి, ఏం చెప్పబోతున్నారు, ఏంటి, అది జ్ఞానము. జ్ఞేయము దాని యొక్క లక్ష్యం ఏంటి? ఆ జ్ఞానము, అరే అక్కడ ఏదో మనకు విలువైన భౌతికంగా విలువైన సబ్జెక్ట్ చెప్తుండొచ్చు. సో అక్కడ మనము ఆ సబ్జెక్ట్ వినాల. జ్ఞాత అంటే దాని గురించి తెలుసుకున్నటువంటి వాడు. సో అప్పుడు ఈ 3 విషయాలు మనని, ఈ శరీరాన్ని, ఆత్మను ప్రేరేపిస్తాయి, అక్కడ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళాలని. ఇంద్రియాలు శరీరాన్ని కాళ్ళు మోసుకొని వెళ్ళాలా,
అక్కడ వెళ్ళిన తర్వాత చెవులు అక్కడ ఏం చెప్తున్నారో వినాలా, కళ్ళు వాళ్ళని చూడాలా, మోడీ గారు వచ్చారు చూడాలా, యోగి గారు వచ్చారు చూడాలా, ఇంకెవరెవరు వచ్చి ఉంటారు చూడాలా. కర్త ఎవరు? శరీరము అంటే ఆత్మ. సో పైన విషయాలు, దాని గురించి జ్ఞానము, జ్ఞాన లక్ష్యం, అక్కడ వెళ్ళటము, వినటము. సో అవి ఎవరు చేయాలా? ఇంద్రియాలు, తర్వాత మనకు ఆత్మ. కార్యం ఏంటి? ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి, లేదంటే టీవీలో ప్రోగ్రామ్ చూడాలి. ఓకే, ఇది కర్మ యొక్క 3 అంశాలు. అదే దీన్ని మనము ఆధ్యాత్మికంగా తీసుకుంటే జ్ఞానము, ఏది ఏమన్నా కానీ నాకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క లక్ష్యము భగవంతుని గురించి తెలుసుకోవటం. ఓకే, తర్వాత ఎవరు తెలుసుకుంటున్నారు ఇది? దాని గురించి తెలుసుకునేటువంటి వ్యక్తి అంటే ఆత్మ. ఓకే, మళ్ళీ ఇక్కడ దీని గురించి చేయాలి ఏంటి? ఇంద్రియాలు, చెవులు పనిచేయాలి, కళ్ళు గురువు గారిని చూడాలి, కళ్ళు బుక్కుని చూడాలి. కార్యం ఏంటి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందాలి, శ్రవణం చేయాలి. కర్త ఆత్మ దీని గురించి ఈ కర్మని చేయాలి. ఏ కర్మ? ఈ రోజు నేను గీతా యజ్ఞం అనే కర్మను చేయాలి. మరి పైనదేమో మనకు మాయా రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు ప్రేరేపిస్తారు. సో అదే మనం జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానముకు సంబంధించి జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. సో ఇంద్రియాలు, భౌతిక ఇంద్రియాలు కాదు ఇప్పుడు. సో ఇంద్రియాలు ఆధ్యాత్మిక ఇంద్రియాలు, ఆత్మకు ఉన్నటువంటి ఇంద్రియాలు. ఎట్లయితే తాబేలు ఉంటుంది, తాబేలు తనకు అవసరం ఉన్నప్పుడే తన ఇంద్రియాలను, తలని బయటకు తీస్తుంది, కాళ్ళు చేతులు బయటకు తీస్తుంది. అవసరం లేదు అంటే యాజ్ ఇఫ్ దాని కాళ్ళు చేతులు తల ఉండదంతగా లోపలికి ముడుచుకుంటుంది. సో అదే విధంగా మన ఇంద్రియములు, ఆత్మకు సంబంధించినటువంటి ఇంద్రియాలు ఎక్స్టెండ్ అవుతాయి. ఎవరైతే ఆత్మకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ముందుకు ప్రయాణం చేస్తారో వాళ్ళ జర్నీ, జీవనము, వాళ్ళ ఇంద్రియాలు పర్ఫెక్ట్ గా ఆధ్యాత్మిక ఇంద్రియాలు, ఆధ్యాత్మిక కార్యము, ఆధ్యాత్మిక కర్త అంటే ఆత్మ. మరి వీళ్ళకు కూడా ప్రేరణ ఇస్తారు. ఎవరిస్తారు వీళ్ళకు? ఆధ్యాత్మిక ప్రేరణ, ఆధ్యాత్మిక శాస్త్రము, లేదంటే ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశము నుండి లభిస్తాయి. శాస్త్రము, ఆధ్యాత్మిక ఆచార్యుడు. అందుగురించే సాధు, శాస్త్ర, గురు. శాస్త్రంలో ఏం చెప్పారో అదే ఆదేశాలను గురువు గారు మనకిస్తారు. ఇక మనం పాటిస్తామా లేదా అనేది అది ప్రేరణ మట్టుకే పెట్టుకుంటే మన కర్మ, అది మనని ఎవరు మార్చలేదు. అది కార్యరూపము దాల్చాలి. అది దాన్ని కార్యరూపము దాల్చినప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ మన పొద్దున వచ్చింది. 16 మాలలు చేయాలా, 4 నియమాలు పాటించాలా, అది థియరీ. అది శాస్త్రంలో ఏముందో గురువు గారు చెప్తున్నారు. మరి ప్రాక్టీస్ చేస్తామా లేదా, నాకు లాభం ఉంటది అనేది గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కు రేపు బిట్స్ పిలాని ఉంది. తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు? పిల్లలకు జ్ఞానాన్ని ఇచ్చారు, బిట్స్ పిలాని ఎగ్జామ్ రాస్తే చాలా అద్భుతమైనటువంటి నెక్స్ట్ మీ జీవితం బాగుంటుంది. దాని కొరకు మీరు 4 నెలలు కష్టపడి ఎగ్జామ్ లో పాస్ అయితే 4 సంవత్సరాలు చదివితే 40 ఏళ్ళు సుఖపడవచ్చు. అన్ని 4 నెలలు అంటే అట్లీస్ట్ చాలా సంవత్సరాలు చదవాలా? ఏం లేకున్నా లాస్ట్ 4 మంత్స్ అన్న కోచింగ్ తీసుకుంటే, మొన్న మార్చ్ లో అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు చాలా కఠోర. చాలా మంది అంతే షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు 4 సంవత్సరాల నుంచి కూడా కష్టపడతా ఉంటారు. లేదు 4 నెలలు అయితే రాదు, 4 సంవత్సరాలు. ఇవాళ రేపు 7th అనుకుంటున్నారు. అట్లీస్ట్ మనము 9th నుంచి లెక్క పెట్టుకుని 9th, 10th, మరి 7th, 8th లకు అంత మెచ్యూరిటీ ఉండదు. 9th, 10th, 11th, 12th 4 సంవత్సరాలు బిట్స్ పిలాని ఆర్ ఐఐటి గురించి ఎవరిస్తారు జ్ఞానము? తల్లిదండ్రులు ఇస్తారు. ఏం జ్ఞానం ఇస్తారు? జ్ఞేయము. బిట్స్ పిలానీలో సీట్ వస్తే, ఐఐటిలో సీట్ వస్తే మీకు ఇంజనీరింగ్ ఆల్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్, ప్రొఫెసర్స్ అద్భుతంగా ఉంటారు. ఆ 4 సంవత్సరాలు కష్టపడితే, ఈ 4 సంవత్సరాలు కష్టపడితే ఐఐటిలో సీట్ వస్తుంది. ఆ 4 సంవత్సరాలు కష్టపడితే మీ లైఫ్ లో చాలా బెస్ట్ కంపెనీలో, బెస్ట్ ప్యాకేజ్ లో జాబ్ వస్తే
40 సంవత్సరాలు సుఖంగా ఉండొచ్చు అనేది జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞాత అంటే మన పిల్లలు, స్టూడెంట్, తెలుసుకున్నవాడు. దాని తర్వాత ఇది థియరీ. ప్రాక్టికల్ ఏంటి? వాళ్ళ ఇంద్రియాలు పనిచేయాలా, వాళ్ళ మనసు పనిచేయాలా, వాళ్ళ యొక్క చెవులు పనిచేయాలా, వాళ్ళ యొక్క కళ్ళు పనిచేయాలి. ఇవన్నీ ఇంద్రియాలు పనిచేయాలా. దేని కొరకు పనిచేయాలా? ఎగ్జామ్, ఐఐటి, బిట్స్ ఆర్ ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్, ఎగ్జామ్ రోజు రాయాల. అది కార్యము. రాసేవాడు ఎవరు? వాళ్ళ యొక్క ఆత్మ. సో ఇది రాసినప్పుడు 3 అంశాలు. దీన్ని ఎవరిస్తున్నారు? టీచర్స్ ఆర్ తల్లిదండ్రులు వాళ్లకు భౌతికమైన బుక్స్ అవి ఇస్తున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలు, మనం ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మలో ఎందుకు కష్టపడుతున్నాము, అక్కడ 40 సంవత్సరాలు కదా, ఇక్కడ మనం 80 లక్షల జన్మలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాము. ఇక్కడ ఈ లైఫ్ లో మనం కొంచెం ఆధ్యాత్మిక సైడు మనం ప్రయాణం చేస్తే అది శాశ్వతంగా మనకు ఉంటుంది. శాశ్వత ధామము, శాశ్వతమైనటువంటి శరీరము, శాశ్వత ఆనందము మనం పొందగలుగుతాము అనే జ్ఞానాన్ని, జ్ఞాన లక్ష్యము భగవంతుడు, జ్ఞానం యొక్క జ్ఞాత ఆర్ కర్త మనము తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఆనందదాయకమైనటువంటి ఈ జన్మలో గడపగలుగుతాము. తర్వాత మళ్ళీ ఇంకా మనకు జన్మ అంటూ ఉండదు. భాష్యం చూద్దాం. ప్రతిదినము చేయవలసిన కర్మలకు జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత అను 3 అంశములు ప్రేరణములై ఉన్నవి. సో కాబట్టి మనం పొద్దున ఏం జ్ఞానం తెలుసుకుంటాము? నామం గురించి, నామామృతంలో జ్ఞానం తెలుసుకుంటాము. జ్ఞాన లక్ష్యము, మన ఆచార్యులు ఏం చెప్పారు? జ్ఞానం యొక్క లక్ష్యము, నామామృతం అనే జ్ఞానము లక్ష్యము మినిమం 1 రౌండ్ నుంచి ప్రారంభించి 16 మాలలు చెయ్యాల. జ్ఞాన లక్ష్యము. సో అది ఎవరు తెలుసుకుంటున్నారు? జ్ఞాత. మనందరం తెలుసుకుంటున్నాం. ఇది థియరీ. ఇంకా ప్రాక్టికల్ చేయవలసింది ఎవరు? ఈ థియరీకి ఈ 3 అంశాలు ప్రేరణ. ఒకరికొకరు ఇంట్లో ఫ్యామిలీలో 4 ఉంటే భార్య భర్తకు, భర్త భార్యకు, వీళ్ళిద్దరికి కలిపి వాళ్ళ పిల్లలకు ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రేరణ కల్పించాల. మరి ఇంకా ప్రాక్టికల్ చేసేది ఎవరు? కర్మను అనుసరించుటకు అవసరమగు కర్మ సాధనములు. కర్మ సాధనములు అంటే ఇంద్రియములు, కార్యము, హరినామ సంకీర్తన అనే కార్యము, కర్త మనము చెయ్యాలా. ప్రభుజీ మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారు ప్రభుజీ? మా ఇష్టం ప్రభుజీ. మీ ఇష్టమే అంటున్నాము. ఒక గురువు, ఒక టీచరు, తల్లి తండ్రి యొక్క ధర్మము జ్ఞానాన్ని ఇవ్వటము, జ్ఞాన లక్ష్యాన్ని చెప్పటము. జ్ఞాత మీరు వింటారా? ఇలా విని ఇట్లా వదిలేస్తారా? 16 నుంచి 8 నుంచి 1 నుంచి 0కి వస్తారా? క్లాసు మానేస్తారా? ఇట్ ఈస్ అప్ టు యూ. ఎవరైతే బాగుపడాలనుకుంటారో వాళ్ళు విని పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నాం. మరి ఫీజు కట్టాం మేము, అర్థమైందా? 5400, 5400 బిట్స్ పిలాని. నా ధర్మము యాజ్ అ పేరెంట్ పిల్లలకు గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. భౌతికంగా గుడ్ ఎడ్యుకేషన్, ఆధ్యాత్మికంగా గుడ్ ఎడ్యుకేషన్, బ్యాలెన్స్ ఉండాలని కట్టాము. వాళ్ళు కష్టపడి జ్ఞాత తెలుసుకొని రాయాల్సిన వాడు కర్త. రాస్తే బాగుపడతాడు, రాయకుండా నాకు అవసరం లేదంటే కష్టపడేది, బాధపడేది వాళ్ళు. ఎప్పుడు తెలుస్తున్నప్పుడు? రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎప్పుడు నేను ఈ హరినామం గురించి, నామామృతం గురించి బోధిస్తున్నాను. ఈరోజు నెగ్లెక్ట్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ భాగవతం జ్ఞానము, తర్వాత భాగవతం యొక్క జ్ఞాన లక్ష్యము, చరమ లక్ష్యము. ఓం నమో భగవతే వాసుదేవాయ. పొద్దున మనం ఆ సెంటెన్స్ యొక్క లక్ష్యం ఏంటి? జీవుడి యొక్క చరమ ధర్మమా? పొద్దున వచ్చింది మనకేంటి? హరే కృష్ణ. ఆలోచన. కాబట్టి జ్ఞానము దేని గురించి? భాగవత జ్ఞానము, జ్ఞాన లక్ష్యము భగవంతుని సేవించడం. గుర్తుపెట్టుకోండి. జ్ఞానము దేని గురించి? ఆధ్యాత్మిక జ్ఞానము, జ్ఞాన లక్ష్యం భగవంతుని సేవించడము, కర్త మనం చెయ్యాల. ఫస్ట్
ప్రేరణ కలిగిస్తాయి. జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత. మన అందరం జ్ఞాత వరకే ఉంటున్నాము, కర్త వరకు వెళ్ళట్లేదు. కర్తకు కర్తకు జ్ఞాతకి ఏంటంటే థియరీ తెలుసుకునేవాడిని జ్ఞాత అంటారు, ప్రాక్టికల్ చేసేవాడిని కర్త అంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం జ్ఞాతగా ఉండిపోదామా, కర్తగా మనము ప్రమోట్ అవుదామా? జ్ఞానం తెలుసుకుంటున్నాము, జ్ఞాన లక్ష్యం తెలుసుకుంటున్నాము, జ్ఞాతగా మిగిలిపోతున్నాము, తెలుసుకుంటున్నాము. ఓకే, వండర్ఫుల్. ఇంకా మళ్ళీ చేయవలసింది నా ఇంద్రియాలు, కర్మ సాధనములు, నా ఇంద్రియాలను నేను వర్క్ చేయించాలి. దేని సైడు? నాకు భౌతిక ప్రేరణ కావాలన్నా, ఆధ్యాత్మిక ప్రేరణ కావాలన్నా? ఆధ్యాత్మిక ప్రేరణ, ప్రోగ్రెస్, నా లక్ష్యము సైడ్ నేను ప్రయాణం చెయ్యాలి అని నేను ఫిక్స్ అవ్వాలా. నేను ఫిక్స్ అవ్వకపోతే కాదు, థియరిటికల్ పర్సన్ ఉండిపోతాను. అర్థమైందా? సో కాబట్టి కర్మ సాధనములు, నా ఇంద్రియాలన్నింటినీ యాక్టివేట్ చేయాలి. దేని సైడు? లక్ష్య సాధన, జ్ఞానం యొక్క లక్ష్యము. భాగవత జ్ఞానం తీసుకున్నాం, నామామృత జ్ఞానం తీసుకున్నాం. లేదు ప్రభుజీ ఎన్ని మాలలు చేశారు? ఒక్క మాల చేశాను. వండర్ఫుల్. ఓకే, సో నాకేం నష్టం లేదు. అదేందా? 1 నుంచి 16 వెళ్ళండి, నాకేం లాభం లేదు. 16 నుండి 1కి రండి, నాకేం నష్టం లేదు. నాకేమైనా నష్టం ఉంటుందా? వ్యాక్సిన్ ఫలానా వాళ్ళకి ఇవ్వని లేదు. మొట్టమొదటిగా సీనియర్ సిటిజన్స్, తర్వాత అందరికి ఇచ్చింది. వెళ్ళండి, తీసుకోండి. తీసుకొని వాళ్ళకి ఇంట్లోంచి లాక్కొచ్చి ఇచ్చిందా? గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఆఫీసర్స్, మెడికల్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి ఇంట్లోనే ఇచ్చిపోయినా? అట్లా ఇచ్చినా కూడా మేము తీసుకోమంటే వాళ్ళు ఏం చేయలేదు. దాని గురించి టీవీలో, మీడియాలో జ్ఞానం మీరు ప్రొటెక్ట్ చేసుకోండి కరోనా నుంచి. లక్ష్యం జ్ఞాత తెలుసుకున్నాం మనం. మన ఇంద్రియాలు ఏం తీసుకుంటాం? కార్య సాధనం అక్కడ వెళ్ళి తీసుకోవాలా. దేనికి? వ్యాక్సిన్. కర్త ఎవరు వెళ్తారు? నేను వెళ్ళా, నేను తీసుకోను, మీ ఇష్టం అది. ఇది కూడా అంతే. భవరోగం ఉంది మనకు, భవరోగానికి మెడిసిన్ భగవంతుడు ఇస్తున్నాడు. అరే ఆయా ప్రభుజీ మీరు మీ పని మీరు చేయండి, మేము చేస్తాం, మీ ఇష్టం. నేనేం ఎవరికి నేను ఫోర్స్ చేయట్లేదు. 1 రౌండ్ నుంచి 16, లేకుంటే మీరు 8 గంటల నుంచి 4 గంటలకు లేచేటట్టుంటేనే క్లాస్కి రండి, లేకపోతే క్లాస్ బంద్ చేయండి, మంగళవారం చేయని వాళ్ళు క్లాస్ ఏం చెప్పట్లేదు. శాస్త్రం ఏం చెప్తుందో, శాస్త్రము గురువు సేమ్ చెప్తారు. భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి, అర్జునుడు ఉద్ధరింపబడ్డాడు. అర్జునుడి తర్వాత వాళ్ళ మనవడు పాటించాడు, ఉద్ధరింపబడ్డాడు. అలానే మన ఆచార్యులు ఎవరికైతే చెప్పారో వాళ్ళు పాటించారు, ఉద్ధరింపబడ్డారు. ఎవరైతే పాటించలేరో నష్టపోతారు. వాళ్ళు ఇష్టం. అర్థమైందా? ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఎవరిచే చేయబడిన ప్రతి కర్మయందు ఈ 3 అంశములుండును. మానవుడు కార్యము ప్రారంభించుటకు మునుపు దానికి కొంత ప్రేరణ అనగా ప్రోత్సాహం అవసరమగును. కార్యం సిద్ధించుటకు పూర్వమే ఊహింపబడు పరిష్కారము ఆ కార్యం యొక్క సూక్ష్మ రూపము. ఇది చాలా ముఖ్యం. మానవుడు ఏదైనా కార్యాన్ని సాధించడానికి మునుపు ఆయన కొంచెం ప్రేరణ అనేది వస్తుంది. అంటే పలానా సాధించాలి, ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన పిల్లల్ని 5-6 ఏళ్ల ముందే నేను ఇది చేయాలని అనుకుంటాం. సో అది మనకు ప్రేరణ. పిల్లలకు అప్పుడు తెలియదు, దాని ప్రకారం సూక్ష్మ రూపం ఉంటది 5-6 ఇయర్స్ తర్వాత. అంతెందుకు, అమ్మాయి పుట్టినప్పుడే ప్రభుత్వం ఒక స్కీమ్ తీసింది. ఏంటది? ఏమో మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్, చిన్నపిల్లల కొరకు సుకన్య సమృద్ధి ఏదో సంథింగ్. ఎందుకు? వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేస్తే ఏదో 20 సంవత్సరాలకు కళ్యాణం గురించి. 20 సంవత్సరాల ముందు కార్యం ఎంత సూక్ష్మ రూపం ఉంటుంది, చాలా సూక్ష్మ. తల్లిదండ్రులు కూడా అదే ప్లాన్ చేస్తారు. 20-25 ఇయర్స్ తర్వాత ఇప్పుడే అమ్మాయి పేరు సేవింగ్స్ కానీ ఇంకేదేదో ప్లాన్ చేసి పెట్టేస్తారు. అప్పటికి టెన్షన్ ఉండకుండా. అది సూక్ష్మ రూపము. కార్యం ఏంటి? అమ్మాయి మ్యారేజ్ కదా. అదే విధంగా ప్రతిదానికి కూడా సూక్ష్మ రూపం ఉండి తర్వాత. అంతెందుకు, ఒక పెద్ద వృక్షం ఉంది, దాని యొక్క విత్తనం ఇంత కింద చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది. కానీ దాని లోపల ఎంత ప్లానింగ్ ఉంటుంది? పెద్ద మహావృక్షం ఉంటుంది. సో అది సమయానికి అనుకూలంగా అది పెద్దగా అయిపోతుంది. సో దానికి
మనకు భాగవతం అంటే జ్ఞానము. ప్రభుజీ దానికి దీనికి సంబంధం అంటే ఇంకోటి చెప్తాను. జ్ఞానము, తర్వాత జ్ఞేయము, జ్ఞాత. ఒక దొంగ పూర్వకాలము మనందరం కూడా వింటున్నాం. ఇప్పుడు ఎంతమంది వింటున్నారు? 48 మంది వింటున్నారు. ఏం వింటున్నారు? గీతా జ్ఞానాన్ని వింటున్నారు. గీతా జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి? భగవత్ ఆదేశాలను పాటిస్తూ భగవంతుడి యొక్క ధామము చేరుకొని భగవంతుని నిత్యము సాంగత్యం తీసుకుంటూ భగవంతుని సేవించడం. దట్ ఈస్ ద లక్ష్యం. ఎవరు వింటున్నారు? మనందరం వింటున్నాం. నేను చెప్తున్నాను, మీరందరూ వింటున్నారు. మీరందరూ ఇప్పుడు మీరు ఏ పొజిషన్ ఉన్నట్టు? జ్ఞాత, అంతేనా? అందరూ జ్ఞాతలు కదా. సో విన్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు దొంగ కూడా వింటున్నాడు. ఒక భాగవతం మనలాగానే దొంగ ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ లో దొంగ వింటున్నాడు. ఆయన అనుకున్నాడు ఆ ఊర్లో భాగవత సప్తాహ జరుగుతా ఉంటే ఆయనకు చెప్పారంటే ఇక్కడ మాతాజీ ప్రభుజీ చాలా మంచి మంచి ధనవంతులు వస్తారు, చాలా డబ్బున్న వాళ్ళు వస్తారు, ఇక్కడ చాలా వాళ్ళు అది కూడా చాలా దాంట్లో మునిగిపోతారు, నువ్వు వాళ్ళ దగ్గర నగలు కొట్టేసినా కూడా నేను పట్టించుకోరు అంటే ఆయన అది వినడానికి వస్తారు. కానీ అక్కడికి వచ్చి చూస్తే ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే మాతాజీలు అందరు నిండా కొంగేసుకున్నారంట. ఎలా ఉన్నారు? ఆ దొంగ పాపం ఎంతో ప్లాన్ చేసుకుని వచ్చిండు. మంచిగా మాతాజీలు పెళ్లి పేరంటానికి వెళ్తే ఎలా వెళ్తారు? ఇట్లా మంచిగా అంది దాన్ని ఏమంటారు, దీన్ని ఇక్కడ వేసుకుంటారు కదా, వాటిని వచ్చి ఏమంటారు, ఇట్లా మంచి కనబడేటట్టు పెళ్లికి వెళ్ళినప్పుడు పెద్దగా బార్డర్ గీడ అంత కనబడేటట్టు వస్తారేమో, మెడంతా ఓపెన్ ఉంటుందని పాపం వాడు కలలుగా వచ్చి. కానీ వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ఆచార్యుడి ఆదేశాలు పర్ఫెక్ట్ గా పాటించేటోళ్ళు. భాగవతకు వచ్చిండ్రు, నిండుగా కొంగు ఇట్లా వేసుకొని వచ్చారు. ఎలా వచ్చారు? కృష్ణవేణి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నగ కనబడతలేదు. హరే కృష్ణ గురుజీ. దండవత్ ప్రణామం. ఎలా వచ్చిండ్రు వాళ్ళందరూ? నిండు కొంగు వేసుకొని వచ్చారు గురుజీ. మనం రథయాత్రకు వచ్చినట్టు కదా. లేదు గురుజీ, రథయాత్రలో వేసుకోలేదు. రథయాత్రలో వేసుకోలేదు గురుజీ. దొంగ వచ్చిండు, వింటా ఉన్నాడు. ఎవరు కనబడుతుంది పోనీ తలకైనప్పుడు విందాంలే అని చెప్పేసి వింటా ఉంటే భగవంతుడి యొక్క బాల్య రూపం యశోదామాత ఆ కృష్ణుని ఎలా అలంకరిస్తుంది, అలంకరణ గురించి ఆయన వివరిస్తా ఉన్నాడంట. భగవంతుడి యొక్క పాద పద్మాలకు, భగవంతుడి చేతులకు, నడుముకు మొత్తం బంగారు, సో ఇవన్నీ నగలు, వజ్ర వైడూర్యాలు, ఈ హారాల గురించి వర్ణిస్తా ఉన్నాడంట. చాలావి అసలు వెలకట్టనంత విలువైనవి. ఈ దొంగ షాక్ అవుతున్నాడు. అరే ఇంత ఉంటుంది, చిన్న బాలుడు తయారైన తర్వాత ఆయన మళ్ళీ అందరి ఇళ్ళకి వెళ్తాడు, ఓపెన్ గా ఆడుకుంటా ఉంటాడు. అరే ఇంత నగలు పెట్టుకొని ఓపెన్ గా తిరుగుతూ ఉంటాడా? ఎవరంటే ఆయన కృష్ణుడు, గోపాలుడు ఇలా గోకులంలో వాళ్ళ అమ్మ రోజు డెకరేషన్ చేస్తుంది, ఆయన వెళ్ళి ఆడుకుంటా ఉంటాడు. అరే ఇది బాగుంది అని చెప్పేసి మొత్తం వింటాడు. అప్పుడు ఆయన జ్ఞానం దేని గురించి? కృష్ణుడి యొక్క అలంకరణ గురించి జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి? అలంకరణ, కృష్ణుడి అలంకరణంగా ఆయన మనసులో తలుచుకుంటా ఉన్నాడు. ఆ యొక్క కృష్ణుడి అలంకరణకు ఉపయోగపడేటువంటి ఆభరణాలను దొంగలించుకోవాలా. సో జ్ఞాత దొంగ ఆ యొక్క ఆభరణ దొంగతనాన్ని గురించి ప్రేరేపణ వచ్చేసి, సో మరి ప్రేరేపణ అయితే వచ్చింది, దాన్ని అమలు పరచాలి ఎవరు? కర్మ సాధనము, ఇంద్రియాలు. చలో బృందావనం వెళ్ళిపోదాం. ఎక్కడ? గోకులమ్మను వెళ్ళిపోదాం, బృందావనం వెళ్ళిపోదాం. కార్యం ఏంటి? దొంగతనం. కృష్ణుడి యొక్క ఆభరణాల దొంగతనం. వెళ్ళిపోతున్నాడు కర్త. మరి అక్కడ మర్చిపోతాడేమో ఆయన అని అక్కడ బృందావన్ కృష్ణ, బృందావన్ కృష్ణ, బృందావన్ కృష్ణ అని పెట్టు. సో బృందావన్లో ఎవరు ఉంటారు? కృష్ణుడు ఉంటాడు. అది స్మరిస్తూ శ్రవణం కీర్తనం. ఇక్కడ గురువు గారు ఏం చెప్పారు మనకు? ఈ విషయాన్ని ఎవరిస్తారు? శాస్త్రం ఇస్తుంది. గురువు గారు నిర్దేశతలో ప్రేరేపణ కలుగుతుంది. చేయాల్సింది మనమే, ప్రేరేపణ మాత్రం శాస్త్రం ఇస్తుంది.
గురువు గారు ఇస్తారు. అక్కడ గురువు గారు శాస్త్ర అనుసారంగా ఆ యొక్క విషయాన్ని అందరికీ బోధిస్తే దొంగ కూడా విన్నాడు. వీళ్ళ నగలు ఏం పని చేస్తాయో, ఇటు పోయి అటు అమ్మితే సగం రేటుకు మళ్ళా ఆ కృష్ణుని కొట్టేస్తే ఇక నేను ఎప్పటికీ ఆనందంగా ఉండొచ్చు అని కృష్ణ అప్పట్లో కాలినడక, ఇవన్నీ వెహికల్స్ లేవు. కృష్ణ బృందావనం అనుకుంటూ వెళ్ళిపోతాడు. సో అన్ని రోజులు స్మరిస్తూ, అది కూడా అటుంటది స్మరిస్తున్నాడంట ఆయనగా. కేవలం అంతా చాలా అత్యంత శ్రద్ధతో, ఎక్కడ మర్చిపోతే మళ్ళీ వేస్ట్ అని చెప్పేసి కృష్ణ బృందావనం కృష్ణ. చాలా నడుచుకుంటూ ప్రతి ఒక్కరు అడుగుతున్నాడు, ఎక్కడ బృందావన్, కృష్ణుడు ఎక్కడ, బృందావన్ ఎక్కడ? అరే అది ఎక్కడే బాబు, యూపీ. చాలా వెళ్తూ మొత్తానికి మథురా మండలానికి వెళ్ళాడు. అక్కడ బృందావన్లో ఉంటాడని చెప్పేసి తెలుసుకున్నాడు. బృందావన్లో మళ్ళీ గోకుల్ వెళ్ళి అక్కడ నిరీక్షిస్తా ఉన్నాడు. అక్కడ వెతుకుతా ఉన్నాడు, ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నాడు, కృష్ణుడు ఎక్కడ, బృందావన్ కృష్ణుడు ఎక్కడ. ఆయన తీవ్ర ఇచ్ఛ ఏ స్థాయికి వెళ్ళిందంటే, కంప్లీట్ భావంలో ఆయనగా కృష్ణుడిని నేను చూడకుండా భోజనం కూడా చేయ, కృష్ణుడు కావాలి నాకు ఇప్పుడు అని చెప్పేసి పాపం చాలా కఠోరమైన దీక్షతో వెళ్ళాడు ఆయన. ఆ శ్రద్ధ చూసి కృష్ణుడే నిండు నగలు పెట్టుకొని వచ్చేసిండంట. ద్వాపరయుగంలో కాదు జరిగింది, ఈ మధ్య కలియుగంలో జరిగింది. కానీ కృష్ణుడు ఆయన ముందర అపియర్ అవుతాడు, కనబడతాడు. అప్పుడు చూస్తే ఈ ఆభరణాలు ఆయన విన్నాడు కదా, కృష్ణుడి చెవులకు ఎలా ఉంటాయి, కృష్ణుడి యొక్క హారం ఎలా ఉంటది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కనబడతా ఉంది. అప్పుడు వెళ్ళి, కృష్ణ అంటే నువ్వేనా? నేనే కృష్ణ. అప్పుడు అన్నాడు, నేను అంత దూరం నుంచి వచ్చాను, హైదరాబాద్ నుంచి. నేను ఎందుకు వచ్చానంటే నీ ఆభరణాలు తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. అమ్మో నేను ఇయ్యలేనివి, మా అమ్మ మళ్ళీ నన్ను కొడుతుంది ఆభరణాలు ఇస్తే. అడగడమైతే అడిగిండు. ఎప్పుడైతే ఆయన వాయిస్ విన్నాడో, ఆ ముద్దు మాటలు, ఆ డివైన్ వాయిస్, ఇంకా ఆయన ఫెయింట్ అయిపోయాడు. ముందే ఆయన రూపానికే ఫెయింట్ అయిపోయాడు. కాకపోతే ఆయన యొక్క కార్యం దేని గురించి వచ్చాడు? ఆభరణాలు దొంగలించడానికి, కృష్ణుడి ఆభరణాలు. ఎప్పుడైతే ఆయన ఆభరణాలు చూశాడో, కృష్ణుడి యొక్క రూపం చూశాడో, దాదాపు అక్కడే ఆయన కార్యాన్ని మర్చిపోయాడు. ఆయన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవద్ దర్శనం దొరకదు. ఈవెన్ ధ్రువ మహారాజ్ 6 నెలలు కఠోరమైనటువంటి తపస్సు చేస్తే అప్పుడు దొరికింది. దొంగకు ఎటువంటి తపస్సు లేక, ఆయన తీవ్ర ఇచ్చ, శ్రద్ధ, ఆసక్తి కంప్లీట్ గా ఆయన లేకుంటే, ఆయన చూడకపోతే, ఆయన ఆభరణాలు చూడకపోతే నేను ఇంకా వేస్ట్ నా జీవితం అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు భగవంతుడు అవతరించాడు, ఆయన కనబడ్డాడు. అప్పుడు ఆయన ఆ భగవంతుడి చాలా స్వీట్ వర్డ్స్ ఎప్పుడైతే విన్నాడో, ఇంకో తీసుకో అంటే, నాకు వద్దు కృష్ణ. అరే నువ్వు వచ్చింది దీని కొరకు కదా, నీ కార్యం ఇదే కదా. అయిపోయింది, నా కార్యం సిద్ధించింది, కార్యసిద్ధి జరిగిపోయింది నాది. ఏముంటది అది? కర్మ యొక్క సూక్ష్మ రూపము, ప్రేరణ మనకు ప్రోత్సాహిస్తుంది. కార్యము సిద్ధించడానికి పూర్వమే ఊహింపబడు పరిష్కారం ఆ కర్మ యొక్క సూక్ష్మ రూపం. ఇప్పుడు సూక్ష్మ రూపం కాస్త విరాట్ రూపం. కార్యం సిద్ధించింది, అటు పిమ్మట కార్యము ఆచరణ రూపం పొందును. ఆయన కఠోర పరిశ్రమ తర్వాత ఆచరణ రూపము అది పొందింది. అనగా ఏదేని కర్మను ఆరంభించడానికి మునుపు మానవుడు ఆలోచన, అనుభూతి, సంకల్పమును చేయవలసి వచ్చును. కాబట్టి ఈ 3 తీవ్రంగా మనసులో స్మరణ చేస్తాడు, ఆలోచిస్తాడు. సో దాని యొక్క అనుభూతి కలిగింది. అనుభూతి పొందాలని గట్టిగా సంకల్పం పెట్టుకున్నాడు. మరి మనందరం కూడా థియరీ వింటున్నాం. పొద్దున థియరీ వింటే రాత్రి వరకు, ఇప్పుడు పొద్దున చెప్పాను, అది టైటిల్. అర్చన ఎందుకు ఉండరు? సాయంత్రం అర్చన అంటే ఏంటి? సంధ్యారతి. మరి ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. సంధ్యారతి, సాయంత్రం నైవేద్యం కూడా అర్చన కింద వస్తాయి. ఎస్, మన యొక్క చరమ ధర్మం. ఈ రోజు యొక్క చరమ ధర్మం ఏంటి? మాతాజీలు, ప్రభుజీలు ఆరతి, మాతాజీలు భగవత్ ప్రసాదం తయారు చేసి వాళ్ళ
భగవంతుడికి అర్పించాలి. కర్మాబాయిలు మీరందరూ కూడా కర్మాబాయిని స్నానం చేయక మేము కూడా అట్లా కావాలి సార్. అనుకరించకండి, అనుసరి భావంతో భగవంతుడికి నైవేద్యాన్ని వండి సమర్పించండి. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి డే చరమ ధర్మం లాస్ట్ డే ఎండింగ్ లో భగవంతుడికి వంట చేసి పెట్టండి. లేదు ఆ పూట కొందరు పాపం మధ్యాహ్నం వండుకుని ఈవినింగ్ అదే తింటే అట్లీస్ట్ ఈవినింగ్ ఫ్రూట్స్ ఆర్ మిల్క్ భగవంతుడి కొరకు ఆఫర్ చేయండి. ఆ రోజుకు చరమ ధర్మము భగవంతుడికి అర్చన చేయండి. అర్థమైందా? సో సంకల్పం ఉండాలి గట్టిగా మనం, అది ఏ ప్రేరణ అనబడును. అట్టి ప్రేరణము శాస్త్రం నుండి మన లోపల నుంచి ప్రేరణ శాస్త్రం నుండి లేదా ఆధ్యాత్మిక ఆచార నిర్దేశం నుండి లభించదు. ఈ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. మరి చెప్పండి, ఇప్పుడు ఆధ్యాత్మిక ఆచారుడు మన అందరికీ ఆయన యొక్క ప్రేరణ ప్రతి ఒక్కరికి కావాలంటారా, అవసరం లేదంటారా? మరి ప్రేరణ ఓన్లీ ప్రేరణ లాగానే తీసుకుందామా, దాన్ని కార్యరూపము చేయడానికి ప్రయత్నం చేద్దామంటారా వద్దంటారా మీ ఇష్టం. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ. ఎందుకంటే నేను ఒకవేళ ఆమని మాతాజీ మీరు ఖచ్చితంగా చేయాలంటే ప్రభుజీ ఫోర్స్ చేస్తున్నాడు, ఇది బాగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రభుజీ అంటారు అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది అంబిక, చాలా ప్రభుజీ చాలా ఫోర్సిబుల్ ఉంది. సో నేనేం ఫోర్స్ చేయట్లేదు, దయచేసి మన్నించండి. ఫోర్స్ ఏది చెప్తుందో అది మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు తీసుకుంటారా, తీసుకోరా, దాన్ని కర్తగా మారుతారా? ఎందుకంటే మా ఇంట్లో నా మాటని నా మాట వినొచ్చు, వినకపోవచ్చు. వేర్ ఆల్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ లివింగ్ బీయింగ్స్. అఫ్ కోర్స్ మనం ఇండిపెండెంట్ అనకూడదు, ఎందుకంటే మనం ఆల్ ద టైం భగవంతుడే డిపెండెంట్. కానీ మనం ఇండిపెండెంట్ గా యాక్ట్ చేస్తున్నాం. వీఆర్ యాక్చువల్లీ డిపెండెంట్స్, కానీ ఇండిపెండెంట్ గా యాక్ట్ చేస్తున్నాం. డిపెండెంట్ ఎవరి దగ్గర? భగవంతుడి మీద డిపెండెన్స్. మరి భగవంతుడి మీద డిపెండెంట్ అంటే మనం భగవంతుడు సాక్షాత్ జగన్నాథుడు కదా, ఆ పూజారికి ఆ రాజుకు ఆదేశాలు ఇచ్చిన మనకి ఇస్తారా? మనకు అదే భగవంతుడు గురువు ద్వారా నిర్దేశాలు ఇస్తున్నాడు. మనం తీసుకుంటామా లేదా? తీసుకొని అమలు పరిస్తే కర్తగా మారుతాము. కేవలము తీసుకొని అవి ఇలా తీసుకొని ఇలా వదిలేస్తే ఈవెన్ ఏమంటారు ఉండలేదు. సో మీ ఇష్టం, ఇట్ ఈస్ అప్ టు యూ. ఎందుకంటే ఫోర్స్ ప్రభుపాదే చెప్తారు, ఐ కెనాట్ ఫోర్స్ యూ, ఐ కెన్ గైడ్ యూ. సో నేను కూడా అదే రిపీట్ చేస్తున్నాను. నేను మీ అందరికి గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను గైడ్ కూడా కాదు, జస్ట్ శాస్త్రంలో ఏముందో అది మీ అందరికి అందించడానికి జస్ట్ ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరు దాన్ని ఫోర్స్ గా అనుకుంటే మీ ఇష్టం, నేను ఫోర్స్ చేయట్లేదు. కృష్ణుడు కూడా అర్జునుడిని ఫోర్స్ చేయలేదు. చెప్పిన తర్వాత అర్జున నువ్వు ఇప్పుడు డిసైడ్. అప్పుడు అర్జునుడు పాదాల మీద పడిపోయి డిసైడ్ చేసుకోనకండి స్వామి, ఇది నేను కంపల్సరీ పాటించవలసిందే, పాటిస్తాను, నేను ఇప్పుడు యుద్ధం చేస్తాను, నాకు జ్ఞానోదయం కలిగింది అని అర్జునుడు అన్నాడు. నిజమైన జీవుడి ధర్మము ఈ శాస్త్రం నేను చెప్పట్లేదు, కృష్ణుడు కాబట్టి అర్జునుడిని అనుసరించాలా. అర్జునుడి లాంటి విజయాన్ని మనం పొందాలంటే కృష్ణుడు చెప్పిన మాటను ఎస్ నేను పాటిస్తాను అనుకుని, ఎవరైతే ఆత్మ లోపల మీ అంతరాత్మతో ఎస్ నేను చేయవలసిందే చేస్తాను అనుకుంటే యు విల్ ఆల్సో గెట్ సక్సెస్ లైక్ అర్జున. లేదు ప్రభు నేను ఈ జన్మకు జ్ఞాతగా ఉంటా, నెక్స్ట్ జన్మగా కర్తగా మారుతా అంటే మీ ఇష్టం, నేనేం చేయలేను. ఆ విధంగా ప్రేరణము మరియు కర్త ఉన్నప్పుడు వాస్తవంగా కర్మ ఇంద్రియ సహాయమున జరగబడును. ప్రేరణ ఉంది ఎవరి ద్వారా? శాస్త్రం ద్వారా, ఆధ్యాత్మిక సేమ్ రెండు ఒకటే. శాస్త్రం ఏం చెప్తుందో ఆధ్యాత్మిక ఆచారం డివియేట్ చేయదు. వేరే విధంగా చెప్తే ఆయన ఆధ్యాత్మిక ఆచారుడు కాదు. శాస్త్రము ఆధ్యాత్మిక ఆచారం రెండు కృష్ణుడి మార్గంలో కృష్ణుని పొందడానికి, కృష్ణుని సేవించడానికే శాస్త్రం చెప్తుంది, గురువు గారు చెప్తున్నారు. మరి మనము అదే విధంగా పాజిటివ్ గా అర్థం చేసుకొని నా సొంత లాభము దీంట్లో ఉంది అనుకుంటే ప్రయాణం చేయండి, లేదంటే ఓకే. ఇంద్రియంలో ముఖ్యమైన మనస్సు కూడా అందుకు సహకరించును. కర్మ ఎందలి వీటన్నింటి సముదాయమే కర్మ సంచయం అనుకుంది. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకము. శ్లోకం చాలా చిన్నగా ఉంది, దీంట్లో రెండు
6 విషయాలు మనం నేర్చుకున్నాం. 3 విషయాలు ప్రేరణ ఇస్తాయి. ఆ ప్రేరణ ఓకే. ప్రేరణని థియరిటికల్ పెట్టుకుంటే మన జీవితం వ్యర్థం చేసుకున్నట్టు. ప్రేరణని ప్రాక్టికల్ గా అమలు పరిస్తే జీవితాన్ని ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం. సో ఇది ఈ రోజు సందేశం మనకు. ఆ ప్రేరణని